గ్రేడ్ 2 పురపాలక సంఘంగా ఎదిగిన ఆ ఊరిలో అతిసారం అలజడి రేపుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున ఆసుపత్రి పాలవుతున్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం డయేరియా వ్యాప్తికి గల కారణాలను శాస్త్రీయంగా అన్వేషిస్తోంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసారం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు వాంతులు, విరేచనాలతో అస్వస్థకు గురవుతుండటంతో డయేరియాగా అధికారులు తేల్చారు. పట్టణంలోని కాపుల రామాలయం కూడలిలో ప్రబలిన డయేరియా క్రమంగా ఎస్సీ కాలనీ వరకు విస్తరించింది. ఈ 2 ప్రాంతాల్లోనే 50 మందికి పైగా బాధితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. మరికొందరు స్థానిక సిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలు స్టార్ట్. మళ్ళీ రాత్రంతా వామిటింగ్స్ కట్ అయిపోయింది. సాయంత్రానికి మోషన్స్ మాత్రం అవుతున్నాయి. 4:30కి వచ్చిన కాడి నుంచి తెల్లారి దాకా యూరిన్ రాలా. తర్వాత వీళ్ళంతా మళ్ళీ రికవరీ చేసి ఇవన్నీ పెట్టేపటికి యూరిన్ వచ్చింది. తెల్లారి గట్ల 2 దగ్గర నుంచి అండి వాంతులు, విరోచనాలు బాగా. వాటర్ మాకు వాసన వస్తుంది, మేము గమనించలే. 9వ వార్డు బాగా దారుణంగా ఉంది. మా బజార్లో ప్రతి ఇంటికి 2-3 ఉన్నారు. మోషన్స్, వాంతులు, వాటర్ ప్రాబ్లమే అనుకుంటున్నాం సార్. తెల్లారుజాము 2:30 కానీ ముందు దానికైనా మా ఆవిడికి, తర్వాత ఆమె మంచినీళ్ళు తెచ్చిచ్చాను. అక్కడి నుంచి నాకు తగులుకున్నాయి మోషన్స్. అబ్బాయికి కూడా అయినాయి, తగ్గింది వాడికి. ఫస్ట్ వాంతులు అయినాయండి, తర్వాత మోషన్స్ 7-8 మోషన్స్ అయినాయి. వాంతులు కూడా కుడి ఎడంగా 7-8 వాంతులు అయినాయి. అంతకుముందు 20 రోజుల క్రితం చెప్పాం, బాబు ఇలా వస్తున్నాయి మురికి నీళ్ళలాగా, మరి ఏదన్నా చేయండి అంటే వాళ్ళు ఏ సమాధానం చెప్పాల. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర వైద్య బృందం పర్యటించింది. 5, 7, 9వ వార్డుల్లో కేసులు కేంద్రీకృతమయ్యాయని బృంద సభ్యులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నీటి నమూనాలను బ్యాక్టీరియాలజీ పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ఫలితాలు వచ్చాక కారణాలు తెలుస్తాయని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. కేసెస్ ఒకే ఏరియాలో కాకుండా స్పోరాడిక్ వస్తున్నాయి, అక్కడక్కడ వస్తా ఉన్నాయి కానీ ఒక క్లస్టరింగ్ ఎక్కడా లేదు. రెండోది కేసెస్ డిక్లైన్ తగ్గుతూ వస్తున్నాయి కానీ కేసెస్ పెరగడం అనేది లేదు. రికవరీ పీరియడ్ కూడా చాలా తక్కువగా ఉంది. రికవర్ అవుతా ఉన్నారు, ఇంటికి వెళ్తా ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్న పేషెంట్స్ కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా రికవర్ ఉన్నారు. ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. 2011లో ఉయ్యూరు నగర పంచాయతీగా ఏర్పడగా 2025లో గ్రేడ్ 2 పురపాలక సంఘంగా రూపాంతరం చెందింది. అయినా తాగునీటి సరఫరా మెరుగుపడలేదు. ఇప్పటికీ 80% పైగా తాగునీటి పైపులు మురుగు కాల్వల్లోనూ వాటి పక్కన నుంచి వెళ్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ తాగునీరు కలుషితమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నామని వాపోతున్నారు. వాళ్ళలో పైపు లైన్లు ఎప్పుడో శంకర సత్యనారాయణ గారు వేసిన టైంలో పైపు లైన్లు ఎక్కడ పైపులయో ఎవరికీ తెలియదు. కాబట్టి దీన్ని శాశ్వత కొత్త లైన్లు వేయటం శాశ్వతమైన పరిష్కారం. ఇప్పుడు ఎన్ని చేసినా వృధా ఖర్చు. మేము ఇంట్లో ట్యాప్ లాగాము, అది టెస్ట్ చేసినప్పుడు కూడా వాటిలో కొంచెం పురుగులు, నలకలు అవన్నీ రావడం జరిగింది. పంచాయతీకి 2-3 సార్లు నేను చెప్పా, వాళ్ళు అంతగా సీరియస్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి కొంచెం ప్రబలింది. ఉయ్యూరు పురపాలికలో తాగునీటి వ్యవస్థ మెరుగుదలకు శాశ్వత చర్యలు చేపట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పైప్ లైన్లు మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.